మైదానంలోకి దిగితే కబడ్డీ కబడ్డీ అంటూ దుమ్ము రేపే యువ ఆటగాడు విషాద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయాడు. కబడ్డీ ఆడుతూ కాదు, ఒక కుక్క పిల్ల కాటుతోటి. యూపీకి చెందిన 22 ఏళ్ల కబడ్డీ ప్లేయర్ బ్రిజేష్ పోలంకి కుక్క కాటుతో మరణించడంతో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. డ్రైనేజీలో చిక్కుకున్న ఒక కుక్క పిల్లని బయటకు తీస్తుండగా అది బ్రిజేష్ని కరిచింది. అదే చివరికి కబడ్డీ ఆటగాడి ప్రాణాలు తీసింది. नंबर प्लेयर इस काम को अपने कंधों पर लेकर ब्रिजेश फराना जो कि क्षेत्र में इन्होंने नाम कर रखा है ब्रिजेश फराना। 2024 में ये नंबर 1 की पोजीशन पे चल रहे हैं ब्रिजेश फराना। బ్రిజేష్ సోలంకి స్టేట్ అథ్లెట్, బంగారు పతక గ్రహీత. ప్రో కబడ్డీ లీగ్ కోసం శిక్షణ పొందుతోన్న యువ ఆటగాడి జీవితం ఇలా విషాదంగా ముగుస్తుందని ఊహించలేదు ఎవరు. చిన్న కాటే కదా అని తేలిగ్గా తీసుకున్నాడు బ్రిజేష్ సోలంకి. కానీ అది చివరికి రేబిస్గా మారి అతని ప్రాణాన్ని బలి తీసుకుంది. చేతి నొప్పి మొదలైన కబడ్డీ ఆటలో దెబ్బ తాకి ఉంటుందని భావించాడు బ్రిజేష్. డ్రైనేజీలోంచి తీసే సమయంలో కుక్కపిల్ల కరిచిన చిన్న గాయమే కదా అని బ్రిజేష్ పట్టించుకోలేదు. జూన్ 26న ప్రాక్టీస్ సమయంలో అనారోగ్యానికి గురయ్యాడు కబడ్డీ ప్లేయర్. దీంతో అతన్ని మొదట జిల్లా ఆసుపత్రికి, తర్వాత నోయిడాలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. కానీ రేబిస్ తీవ్రత ఎక్కువై జూన్ 28న బ్రిజేష్ మృత్యువాత పడ్డాడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సకు నిరాకరించారని నోయిడా చేరుకునేసరికి ఆలస్యమైందంటున్నారు బ్రిజేష్ సోలంకి కుటుంబీకులు. ఎంతో భవిష్యత్తున్న కబడ్డీ ప్లేయర్ మరణంపై యూపీలో తీవ్ర దుమారం రేగుతోంది. బ్రిజేష్ విషాదాంతంతో ఆరోగ్య సిబ్బంది ఫరానా గ్రామాన్ని సందర్శించి ముందు జాగ్రత్తగా 29 మందికి టీకాలు వేశారు.